ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? కొంతమందికి హైజీనిక్ గా ఉండలేకపోవడం, అంటే అన్హైజీనిక్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉన్న వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అన్హైజీనిక్ కండిషన్స్ అంటే ప్రాపర్ క్లీన్లీనెస్ లేకపోయినా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాంతో పాటు కొంతమంది వాటర్ అనేది తక్కువ తాగుతుంటారు, యూరిన్ వెళ్లాల్సిన టైం వస్తే కొంతమంది హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఫిజియలాజికల్ మన హ్యాబిట్స్ వల్ల వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్, లేదంటే పెథలాజికల్ ఇందాక నేను చెప్పినట్టు సిస్టైటిస్ కానీ ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, కొంతమంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని, కొంతమంది వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం చెప్పుకున్నాం. కొంతమంది STDs లో ఈ క్లెమిడియా రిలేటెడ్ ఇన్ఫెక్షన్సా, లేదంటే గోనోకోకల్ గనేరియా లాంటి ఇన్ఫెక్షన్సా, సో సిఫ్లిటిక్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా సరే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ లో కూడా సుఖవ్యాధుల్లో కూడా ప్రామినెంట్ గా మనకు కనిపించేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అదే దీర్ఘకాలికంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ముదిరిపోయి గ్రాడ్యువల్ గా అది డీప్ రూటెడ్ డిజార్డర్ గా మారిపోయినప్పుడు అని మనం ప్రాపర్ గా ఇవాల్యుయేట్ చేసుకోకపోతే కొంతమందికి ఈ కిడ్నీస్ వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అసలు ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దానికి మనం ప్రాపర్ గా ఎంతవరకు ట్రీట్మెంట్ చేసుకోగలం అనే అనాలిసిస్ చేసుకుని అవసరమైన పరీక్షలు చేసుకుని తద్వారా మనం హోమియోపతిలో మనకి చాలా అద్భుతమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి మెడిసిన్స్ ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి బెర్బెరిస్ అని, కెలాడియం అని, సెనిగా అని, దాంతో పాటు మనకి లైకోపోడియం అని, ఇట్లాంటి బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సో ఆ ఉన్న కంప్లైంట్ బట్టి